సార్ మీకు బైక్స్ అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. అవునా? ఏ బైక్ అంటే చాలా ఇష్టం? అన్ని బైక్స్ ఇష్టమే. అన్ని బైక్స్ నడుపుతుంటా. ఓకే. ఇప్పటికి ఇప్పటికి జీవిత గారితో లొకేషన్లో ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ లొకేషన్లో ఎవరైనా బైక్ నడుపుతుంటే ఆ బైక్ మా మేనేజర్ వాళ్ళ బైక్స్ అదే షార్ట్ డిస్టెన్స్ అక్కడ నడుపుతూ ఉంటా. ఓకే. అండ్ మీకు జీవిత గారితో స్టార్టింగ్ డేస్లో బైక్ రైడ్స్ అవి మెమరీస్ ఉన్నాయా? చెప్తారా ఒక రెండు ఏమైనా? రెండే చెప్పగలుగుతా, చెప్పాను. ఓకే. మళ్ళీ చెప్తా. అంటే ఓసారి మా షూటింగ్ లేట్ అవుతూ ఉండింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలి. ఓకే. షూటింగ్ అవుతుంది అంటే అలా లాగి ఫ్లైట్కి టైం అయిపోయింది. కార్ వచ్చేసింది పికప్ చేసి వెళ్ళడానికి. ఆ తర్వాత చూస్తే కార్లో వెళ్తే టైం అయిపోతుంది అని ప్రొడ్యూసర్కి బైక్ బుల్లెట్ బైక్ ఉండింది. ఆయన దగ్గర బైక్ తీసుకుని జీవితాన్ని ఎక్కించుకుని స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. 6 o'clock అంటే కరెక్ట్గా 6 o'clock టేక్ ఆఫ్ అంటే 6కి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. రీచ్ అయ్యి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ ఇంకా 2 passengers కనపడలేదు అని వెతుకుతుంటే లాస్ట్లో మేము బైక్లనే వెళ్ళి గేట్ ముందు ఆపాము. ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి ఏంటి అంటే మా చెన్నై ప్యాసింజర్స్ అంటే మీరేనా అంటే ఆయన కోపంగా అన్నారు. ఆయన దగ్గర కీ ఇచ్చి వస్తారు ఇచ్చేయండి కీ అని చెప్పేసి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాం. అలాగే ఒకసారి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం రోడ్లో. చాలా ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ కదలటలేదు. ఎలా వెళ్ళడం అని అంటే కరెక్ట్గా అబ్బాయి వచ్చాడు బైక్లో. వచ్చి సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ అది ఇది అన్నాడు. సరే బాబు ఏమనుకోకపోతే నీ బైక్ ఇస్తావా, వచ్చి నువ్వు స్టేషన్లో ఈ కార్లో రా, వచ్చి నీ బైక్ తీసుకో అని చెప్పి ఆ బైక్ అతని దగ్గర తీసుకుని నేను జీవిత బైక్లో ఎక్కి స్టేషన్ రీచ్ అయిపోయాను. సో ఇలా ఇంకా చాలా ఆలోచిస్తూ వస్తుంది. అలా చాలా బైకర్గా ఎక్కువ రైడ్స్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది సార్ ఈ ఇన్సిడెంట్స్? మా పెళ్ళి కాను ముందు. అవైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాను మరి పెళ్ళి కాక ముందంటే.